తాజా అంశాన్ని చూస్తున్నాం. నెల్లూరు జిల్లా దొత్తలూరులో అత్తమామలను అల్లుడు కత్తితో నరికి చంపాడు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు అడిగి తెలుసుకుందాం. రాజారావు, చెప్పండి, అత్తమామలను అల్లుడు చంపడానికి కారణాలు ఏంటి? అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? వెంకటేష్, నెల్లూరు జిల్లా దొత్తలూరు ఎస్టీ కాలనీలో ఈ దారుణం చోటు చేసుకుంది. నిన్న అర్ధరాత్రి సమయంలో మద్యం మత్తులో ఏలూరు వెంకయ్య తన భార్య మీద దాడి చేశాడు. దాడి చేయడంతో అత్తమామలు అడ్డు రావడంతో ఈ కత్తితో, అంటే చెట్లు నరికే కత్తితో అత్తమామల్ని నరికేశాడు. అంటే మెడ వైపు, చేతులు, కాళ్ళు తీవ్రమైన గాయాలతో అక్కడికక్కడే వాళ్ళు మృతి చెందారు. దాంతో భార్యను కూడా అదే కత్తితో నరగడంతో వీపు మీద తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను భార్యను తీసుకుని ఆసుపత్రిలో, దొత్తలూరు ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి కొంత విషమంగా ఉంది. నిందితుడు కత్తితో దాడి చేసిన ఏలూరు వెంకయ్య పరారీలో ఉన్నాడు. అత్త మామ కల్లయ్య, జయమ్మ వారి మృతదేహాలు మాత్రం ఇంటి వద్దనే ఉన్నవి. రాత్రి 12 ఆ సమయంలో ఈ దాడి జరిగింది. భార్య అంకమ్మ తీవ్ర గాయాలు కావడంతో ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రి చికిత్స అందిస్తున్నారు. ఉదయగిరి నుంచి నెల్లూరు తీసుకొచ్చి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఆ పరిస్థితి మాత్రం ఇప్పుడు ప్రస్తుతం విషమంగానే ఉంది. అంటే ఈ దాడికి ప్రధానంగా కారణం నిన్న జయమ్మ భార్య, వెంకయ్య భార్య చేపల వేటకు వెళ్ళడం. చేపల వేటకు వెళ్లి ఇంటికి వచ్చిన సమయంలో రాత్రి వీరి మధ్య గొడవ చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి అంటే గలభ కారణాలు మాత్రం ఇంట్లో జరిగిన గొడవలే. అతను మద్యం తాగి ఈ ముగ్గురు మీద దాడి చేయడం అనేది జరిగింది. వెంకటేష్, ధన్యవాదాలు రాజారావు.